మంచంలో పడి ఉండటం వల్ల ఆమె కోసం ఆమె చెప్తుంటే తలూపాను. కానీ మనిద్దరివి కలవని దారులని నాకు అర్థమైపోయింది. బయటే మనం భార్యాభర్తలం, 4 గోడల మధ్య కాదు. హలో, నమస్తే సార్. మీతో ఒక విషయం మాట్లాడచ్చా సార్? మాట్లాడండి. సార్, ఆ లింగమూర్తి తన షాపింగ్ కాంప్లెక్స్ పక్కనున్న నా ఇంటిని కబ్జా చేస్తానని బుల్డోజర్తో కూల్చేస్తానంటున్నాడు సార్. స్టేషన్కి వచ్చి కంప్లైంట్ రాసివ్వండి, అప్పుడు చూస్తాను ఈ విషయాన్ని. స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి చాలా భయంగా ఉంది సార్. కంప్లైంట్ ఇవ్వడానికి భయపడేవాడివి నాకెందుకు కాల్ చేశావు? నీ ప్రాపర్టీని వాడెవడో వచ్చి కబ్జా చేసేస్తాడు. మీరు కంప్లైంట్ ఇవ్వద్దు, ఏమొద్దు, ఏడుస్తూ కూర్చోండి. పెట్టండి ఫోన్. సార్ 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 మీరే కోపడితే ఎలా సార్? అవతల వాళ్లకు ఆ మినిస్టర్ బలాన్నిస్తున్నాడు సార్. వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో మినిస్టర్ ఉన్నాడా? అవును సార్, అందుకే నాకు భయం వేస్తుంది సార్. మినిస్టర్తో పాటు ఆ సత్యగాడు కూడా ఉంటాడు. మంజు ఈ కబ్జా కోరు గురించే కదా చెప్పింది. సరే సరే, నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాను. సరే సార్. మీరిద్దరూ ఎప్పటికీ కలిసి ఉండాలి, ఇదే నా కోరిక బాబు. కానీ మనిద్దరివి కలవని దారులని నాకు అర్థమైపోయింది. అమ్మా, నీకేం కాదమ్మా, నువ్వు ఎక్కువగా టెన్షన్ పడకమ్మా. నా టెన్షన్ అంతా నీ గురించే. నేనున్నా పోయినా ఒకటే. నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నేనేం చేస్తున్నానమ్మా? నేనేమైనా తప్పు చేశానా చెప్పు. నా లైఫ్లో నేనెప్పుడు తప్పు చేయలేదు. కాదే, మీ నాన్న రోజూ తాగొచ్చి నన్ను కొట్టేవాడు. అయినా నేను ఏ రోజు వదిలేసి వెళ్ళిపోలేదు. ఎందుకంటే ఎదిగిన ఆడపిల్ల ఉంది, నీకు పెళ్లి చేయాలి, మంచి భవిష్యత్తు ఇవ్వాలని నేనన్నీ భరించాను. కాని ఆయన వెళ్ళిపోయాడు. నువ్వు ఆశ్రమంలో చేరావు, ఇప్పుడు ఏఎస్ఐ అయ్యావు. ఈ కానిస్టేబుల్ ఏఎస్ఐ కాదే నీ జీవితం. నీకు మొగుడున్నాడు, తనతో సంతోషంగా ఉండు. అల్లుడు గారికి మందలవాటు లేదు, సిగరెట్ అలవాటు లేదు, అమ్మాయిలతో తిరగడము లేదు. ఎందుకే నీకీ పంతం? నాది పంతమేంటమ్మా? ఆయన మొండిగా పాలిటిక్స్లో ఉంటాను అంటున్నారు. మా ఆయన నేను చెప్పిందే వినాలని నువ్వనుకుంటే మరి మొగుడిగా ఆయనకుండదా? పైగా యూత్ ప్రెసిడెంటు, పాలిటిక్స్లో ఉన్నాడు, కోటీశ్వరుడు. సత్యకి నా భార్య నేను చెప్పిందే వినాలనుండదా? చూడమ్మా, ఒక ఆడపిల్ల సంతోషంగా భర్తతో కాపురం చేసుకుంటూ పిల్లా పాపల్ని కని వాళ్లని పెంచి పెద్ద చేయాలని
ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు. నువ్వు అల్లుడుగారు సంతోషంగా లేరని నాకు తెలుసు. ఇంతకు ముందు నేను చెప్పినప్పుడు అల్లుడుగారు తల ఊపినప్పుడు కేవలం నా ఆరోగ్యం గురించి ఆలోచించి తలూపాడని నాకు తెలుసు. కాని ఒక్కటి ఆలోచించు మంజు, ఈ ఉద్యోగం ఇవన్నీ అవసరం లేదు. సంతోషంగా నీ భర్తతో కాపురం చేసుకోవాలని నేను కోరుకుంటున్నానే. అది ఎలా చేయాలో నేను కూడా చెప్పను. ఎందుకంటే మా తరం వేరు, మీ తరం వేరు. కానీ ఏ తరానికైనా భార్యాభర్తల బంధం ఒక్కటే. ఇది ఎన్ని యుగాలైనా మారదు. ఆ బంధం మాత్రం నిలబెట్టుకోమ్మా. ఇంతకు మించి